నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ మనం కనుక మాట్లాడుకోవాలి అనుకుంటే అండి 2024లో వి అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, కెరీర్ కానివ్వండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు లెటర్ వి వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది? చాలామందికి లెటర్ వి వాళ్ళు వాట్సాప్ చేస్తున్నారు. 24లో బాగుంటుందా? 2024 అంటే 8 కదా, 8 ప్రభావం మా మీద ఎలా ఉంటుంది? అది ప్రతి లెటర్ వాళ్ళు పెడుతున్నారు. కొంచెం వి లెటర్ వాళ్ళు ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు, నాకు ఎక్కువ మంది పెడుతున్నారు. సో వి లెటర్కి సంఖ్యాబలం చాల్డిన్లో 6. 6 అంటే శుక్రుడు. అష్ట ఐశ్వర్యం ఇచ్చేది 6వ నంబర్. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, డబ్బు ఖర్చు పెట్టడం, సో ట్రావెల్, లగ్జరీ, లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్, రొమాన్స్, జర్నీస్, ఇవన్నీ ఇచ్చేది శుక్రుడు. సో ఖర్చు పెడుతూ ఉంటే డబ్బులు వస్తుంటాయి లెటర్ వి వాళ్ళకి, బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శుక్ర. సో కబాలా సిస్టంలో లెటర్ వికి వాల్యూ 4. 4 అనేది రాహు ప్రభావం వల్ల తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ లెటర్ వి వాళ్ళకి. సో ఈ 4 వల్ల ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. అంటే ఏ పని చేసినా వీళ్ళకన్నా మించిన వాళ్ళు లేరు అని వి వాళ్ళు. హీరో అనుకోండి, యాక్షన్ చేస్తే ఇతని కన్నా ఎవరు ఇంక యాక్షన్ చేయలేరు. సో ఒక పని చేస్తే ఇతని కన్నా మించి ఆ పని చేయలేరు. సో బిల్డింగ్ కడితే ఎంత బాగా కట్టాడు. సో లెటర్ వి వాళ్ళు దే స్టాండ్ యాజ్ ఎ ఎగ్జాంపుల్ ఫార్ హార్డ్ వర్క్. సో లెటర్ వి వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. ఎందుకంటే 2024 = 8. వి లెటర్కి సంఖ్యాబలం చాల్డిన్లో 6. 6 and 8 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. చాలా బాగా మిక్స్ అయిపోతారు. అండ్ కబాలా సిస్టంలో 4, 8 ఈ రాహు శని ఎఫెక్ట్ కూడా చెడు ప్రభావం ఉండదు. సో చక్కగా ఉంటుంది. కాకపోతే ఈ లెటర్ వి వాళ్ళు ముఖ్యమైన పనుల్ని 4, 13, 22, 31 తేదీల్లో చేయకూడదు. ముఖ్యమైన ఆర్గ్యుమెంట్స్ లేదా లావాదేవీలు, డబ్బులు ఇచ్చుకొని చేయకూడదు 4, 13, 22, 31. ఎక్కువ పనులు వీళ్ళు 6, 15, 24 తేదీలో చేస్తే తిరుగుండదు. సో పెట్టిన రూపాయికి 10 రూపాయలు అవుతుంది. 1,00,000 పెడితే 10 లక్షలు అవుతుంది. సో లెటర్ వి వాళ్ళు దే ఆర్ బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. సో వీళ్ళ ఎలాంటి పిల్లలంటే ఎదిగే కొందికి వీళ్ళకి దేవుడు వీళ్ళకి మంచి లైన్ ఇస్తాడు. సో వీళ్ళు ఏ లైన్లో వెళ్తారో ఆ లైన్లో నంబర్ 1గా ఉంటారు, స్టార్స్గా మారుతారు. వి సింబల్ ఇలా ఉంటుంది. లెటర్ వి ఇట్సెల్ఫ్ స్టాండ్స్ ఫార్ విక్టరీ, గెలుపుకు చిహ్నంగా. సో లెటర్ వి వాళ్ళు గెలవడానికి పుట్టిన వాళ్ళు. చాలామంది మేము బాధపడడానికి పుట్టాము అనుకుంటుంటారు కొన్ని లెటర్స్ వాళ్ళు. లెటర్ వి వాళ్ళు దే ఆర్ బార్న్ టు విన్. సో లెటర్ వికి చిన్న అప్ అండ్ డౌన్స్ తప్పిస్తే లైఫ్ అంతా కూడా ఎదుగుదలతో ఉంటుంది, గ్రోత్తో ఉంటుంది. అరౌండ్ 60 to 65% పీపుల్కి. ఎందుకంటే వీళ్ళ పేర్లు బాగా చక్కగా కుదురుతాయి, పుట్టుకలోనే వీళ్ళ పేర్లు బాగుంటాయి కాబట్టి అడ్డంకులు లేవు. సో 30 to 35% లెటర్ వి వాళ్ళకి పేర్లు బాగా పెట్టుకోకపోవడం వలన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, వైఫ్తో రిలేషన్ ప్రాబ్లమ్స్, కొట్లాట్లు, లిటిగేషన్స్, కోర్టు కేసుల్లోకి వెళ్ళిపోతారు. సో 2024లో లెటర్ వి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పేరులో ఒక లెటర్, పేరు మార్చను, పేరులో ఒక లెటర్ మార్చి. సో తమన్నా గారు 2003లో నాన్నగారిని కలిస్తే ఒక ఏని ఒక హెచ్ని యాడ్ చేశారు, TAMANNAAH. సో పేర్లు మార్చం. సో హీరో నితిన్కి ఒక NITHIIN, మురుగదాస్లో ఏ తీసి ఓ పెట్టాం. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి REDDE. సో రెడ్డే నా రెడ్డినే. సో ఇక్కడ ఏమంటే మేము మీ పేర్లలో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాం. సో లెటర్ వి వాళ్ళు
చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు, 10 మందిలో ఉన్న గుర్తింపు పొందే వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ బట్టలు వాళ్ళ కోసమే పుట్టినట్టు ఉంటాయి. చాలా అందంగా రెడీ అవుతారు. దే ఆర్ వెరీ వెరీ ఫౌండ్ ఆఫ్ ట్రావెల్, స్పెండింగ్ మనీ అండ్ ఫుడ్. నచ్చిన హోటల్కి ఎంత దూరం వెళ్తారు, ఫుడ్డీస్గా ఉంటారు, ఫుడ్ పిచ్చివాళ్ళగా ఉంటారు అండ్ డబ్బుని ఇష్టంగా ఖర్చు పెడతారు. బట్ శుక్రుడు దీవెనల వల్ల ఎంత ఖర్చు పెడుతున్నారో దానికి 10 తిరిగి సంపాదిస్తారు. పొగు నుంచి రాత్రి కష్టపడి 1-2 అవర్స్ స్పెండ్ చేస్తారు, జాలీగా తిరుగుతారు అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లవ్ అండ్ రొమాన్స్. సో లవర్ ఉన్నా వైఫ్ అయినా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, కేర్ ఇస్తారు, ప్రేమగా చూసుకుంటారు అండ్ ఏది కావాలన్నా తెచ్చి పెడతారు, కొనిస్తారు, బహుమతులు. సో లెటర్ వి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్కి వాళ్ళు గిఫ్ట్స్తో ముంచేస్తుంటారు, కొనిస్తూనే ఉంటారు, ఆనందంలో ఆశ్చర్యంలో లోనవుతుంటారు. వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్స్ ఇస్తుంటారు. సో లెటర్ వి వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. నేను చెప్పిన 4, 13, 20, 31 డేట్స్లో ముఖ్యమైన పనులు చేయకండి. అండ్ లక్కీ స్టోన్ చాలా ఇంపార్టెంట్ లెటర్ వి వాళ్ళకి ఎమిరాల్డ్. సో పచ్చ, మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో ధరిస్తే చక్కగా ఉంటుంది. ఎల్లో కలర్ అవాయిడ్ చేయాలి, కంప్లీట్గా ఎల్లో ఉండకూడదు. నెక్స్ట్ లక్కీ కలర్ ఇస్ బ్లూ కలర్. ఫస్ట్ గ్రీన్, సెకండ్ బ్లూ. సో ఈ లెటర్ వికి పడని లెటర్స్, అవాయిడ్ చేయాల్సిన లెటర్స్, మ్యారేజ్ కానీ బిజినెస్ కానీ లెటర్ ఏ కానీ జే కానీ వై కానీ అవాయిడ్ చేయాలి. సో ఫ్రెండ్లీ లెటర్స్ వచ్చి కే లెటర్, ఆర్ లెటర్ ఫ్రెండ్లీ లెటర్స్. సో లెటర్ వి వాళ్ళు పచ్చ వేసుకోవడం వల్ల సర్వశక్తులు వాళ్ళకు దూరుతాయి. ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడన విలేజ్లో 108 డేస్ పూజలో పెట్టాక హైదరాబాద్ తెప్పించుకొని క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో 108 రోజులు పూజలో ఉన్న స్టోన్స్ దైవశక్తి కలిగి ఉంటాయి. ఈ పచ్చ వేసుకోవడం వల్ల బిజినెస్లో బాగా రాణిస్తాము. లెటర్ బి వాళ్ళు బిజినెస్లో బాగా రాణిస్తారు, ట్రేడింగ్లో బాగా రాణిస్తారు, షేర్ బిజినెస్లో బాగా రాణిస్తారు. సో లెటర్ వి వాళ్ళకి లెటర్ ఎస్ లెటరు, సి లెటరు మ్యారేజ్కి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ లెటర్స్ మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది. సో 2024లో మీ లైఫ్ చక్కగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి మీ పేరుని చెక్ చేయించుకోండి. మీ పేరు బాగుంటే ఓకే, పేరు బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టి చక్కటి గ్రోత్ వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటారు. సో మీ దగ్గర అయితే ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆన్లైన్ అపాయింట్మెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? చాలామంది మన ప్రోగ్రామ్ చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే డౌట్ వస్తుంటుంది. నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను, అది సండే మాత్రమే. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్. సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు ఉందా లేదా తెలిసిపోతుంది. సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నెంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా? సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం. సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 63 నంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ 10 నంబర్స్ ఆర్ 11 నంబర్స్ లేకుండా ఉంటే మిగతా 89 నంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ. బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ 40 to 50% రోజులు రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగా ఉంటే 2, 3 రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఏం చేసినా కలిసి రాదు, హెల్త్ పాడవుతుంటుంది,
తొందరగా ఆరోగ్యం పాడవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల, కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది, కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది. సో మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా, ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు, రాత్రి 12-1 చేస్తున్నారు, వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయవచ్చు, వాట్సాప్ కాల్స్ నిషేధం. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టిన వాట్సాపే అన్ని నంబర్లకు పెట్టకండి. ఇంతమంది మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు, ఇది కూడా దోషమే. కేవలం ఒక నంబర్కి పెట్టండి, మీ సమస్యలు ఏంటి పెట్టకండి. జస్ట్ పూర్తి పేరు, పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నంబర్ బొమ్మ కూడా పెడతాను. పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ, బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి. హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా ఇక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి. అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి, పేరు ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, సంతకంలోనే అంతా ఉంటుంది. సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి, చివరక్షరం కిందకు చూడకూడదు, పైకే చూడాలి. లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు. సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు, కొంచెం రాసి ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది. సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది. చెక్ ₹1 చెక్ ఇచ్చి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో, సంతకమే ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు. సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. నా ఇంటి సభ్యుల్లాగా భావించి, నా అన్నో తమ్ముడో అక్కో చెల్లోలా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలంటే ఎవ్రీ సండే మణికొండలో ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.